ఆది యుగంలో కృష్ణ ద్వైపాయనుడు అను ముని ఉండేవాడు. అప్పుడు వేదాలన్నీ కలిసిపోయాయి. వాటిని ఆ మహర్షి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడని పేరు వచ్చినది. ఆయన బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది 18 పురాణాలు, ఇతిహాసాలను రచించాడు. ఆయన రచించిన వాటిలో ఈ భారత కథ ఒకటి. ఈ మహాభారతాన్ని ఎందరో మహనీయులు ఎన్నో విధాలుగా నిర్వచించారు. కొందరు భారతం అంటే ధర్మశాస్త్రం అన్నారు, ఇది చక్కటి నీతి శాస్త్రం అన్నారు, వేదాంతకు ముద్దన్నారు, లాక్షణికుల సర్వలక్ష్య సంగ్రహం అన్నారు, ఇది చక్కటి ఇతిహాసం అన్నారు పౌరాణికులు. భారతం బహు పురాణ సమూహం అన్నారు చారిత్రకులు. చూశారా, అన్నిటికంటే గొప్పదే కదండి ఈ మహాభారతం. ఈ భారత కథను దేవలోకంలో వినిపించడానికి నారద మహర్షిని, పితృలోకంలో బోధించడానికి దేవలుణ్ణి, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో ప్రచారం చేయడానికి శుక మహర్షిని, నాగలోకంలో వినిపించడానికి సుమంతుణ్ణి, ఈ భూలోకంలో ఆ జనమేజయ మహారాజులకు వినిపించడానికై ఆ వైశంపాయనుడు ఈ విధంగా నియమించాడు. మరి నేను కూడా ఆయన వల్లనే విన్నాను అన్నాడు సూతము. ఇవి సూత మహర్షి చెప్పినటువంటి వాక్యములు. ఇప్పుడు నేను కూడా మీకు మహాభారతంలోని ఒక ఘట్టం వినిపిస్తూ ఉన్నాను. ద్రౌపది స్వయంవరం. ద్రుపద మహారాజు యాదోపయాదులను ప్రార్థించి యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞ ఫలితంగా అగ్ని నుండి అసమాన తేజోవేత్తలైన ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగినారు. కుమారుడుకు దృష్టద్యుమ్నుడనియు కుమార్తెకు కృష్ణ అనియు నామకరణం నడిచారు. కృష్ణకు యుక్త వయసు వచ్చింది. ద్రౌపదిని కుమార్తె కనుక ద్రౌపది అంటారు. ఇలా ఉండగా పాండవులు అత్యంత మరణించినారనే వార్త ద్రుపదరాజును కలవర పెడుతున్నది. ఈ అపురూప లావణ్యవతి అయోనిజైన ఈ కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేద్దామా అనే ఆలోచన అధికమైంది. ఒకనాడు మంత్రులు, సామంతులు, సర్వ విద్యా పారంగతులున్న సభలో తన బాధని ఇలా వ్యక్తం చేస్తున్నాడు ద్రుపద మహారాజు. సభా సభ్యులారా, మంత్రివరేణ్యులారా, అర్జునుడు నాకు అల్లుడు కావాలని ఆశపడి కుమార్తె కలగాలని యాదోపయాదులను ప్రార్థించి యజ్ఞం చేశాను. కానీ కుమార్తె కలిగినది. ఆ కౌరవులు పాండవులను లక్కింటిలో దగ్ధం చేశారట. ఇక నా కుమార్తెని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి? అయ్యో, నా ఆశయం ఒమ్ము కావాల్సినదేనా? నా కుమార్తెని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అని బాధపడుతున్న సమయంలో సభలో నుండి ఒక పురోహితుడు లేచి అంటూ ఉన్నాడు, ద్రుపద మహారాజా, బాధపడకు. పాండవులు లక్కయింట మరణించలేదు. నేను ఉపకృతి అనే విద్య వల్ల తెలుసుకున్నాను కనుక మత్స్య యంత్రాన్ని నిర్మించండి. ఆ యంత్రాన్ని కొట్టు వీరులకు కన్నీరిస్తామని చాటించండి. యంత్రాన్ని కొట్టగల శక్తి అర్జునుడికి తప్ప మరెవరికీ లేదు. మీ ఆశయం నెరవేరుతుంది, సందేహం లేదు అన్నాడు పురోహితుడు. ద్రుపద మహారాజు సంతోషించి వెంటనే స్వయంవర పత్రికలు వ్రాయించి అన్ని దేశాలకు పంపించాడు. ఏకచక్రపురంలో పాండవులు ఈ వార్త వినగానే ఘోరారణ్యమును దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకనాటి అర్ధరాత్రి అంగారపర్ణులను గంధర్వుడు భార్యతో ముచ్చటలాడుతూ పాండవులు వస్తున్న అలికిడి విని పట్టరాని కోపంతో ముందుకు వచ్చి, ఒరే మూర్ఖులారా, ఎవరక్కడ? ఎవరా వచ్చేది? ఆగండి, ఎవరా వస్తున్నది? ఎవరా వస్తున్నది? మానవులి నడురే, ఎవరా వస్తున్నది? మానవులి నడురే, ఎవరా వస్తున్నది? దివిజయ గంధర్వర
వచ్చునది. ఎవరెక్కడ? ఎవరో వచ్చేది? ఆగండి, ఇంత సాహసమా? అడుగు ముందుకు వేశారో ప్రాణాలు దక్కవు. ఈ ప్రదేశం అంతా నాది. సుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష రాక్షసులు కూడా మా ఆజ్ఞ లేకుండా రావటానికి వీలు లేదు. మా ఆనందానికి అంతరాయం కలిగించిన వాళ్లను ఎంతటి వాళ్ళనైనా సరే చంపి తీరుతాను అన్నాడు గంధర్వుడు. ఆ మాటలు విని అర్జునుడు నవ్వి, గంధర్వ, ఆపుని అధిక ప్రసంగం. మేమెవరమో తెలియక ప్రేలుచున్నావు. కడిమి గలట్టి వీరులము. ఓరి గంధర్వ, కడిమి గలట్టి వీరులము కావుననే ఇటు వచ్చినారము. అడవులు పుణ్యతీర్థములు నదులు సర్వజనీనము గదా. నుడువులు గట్టి పెట్టు మిక చాలు నోటికి బుద్ధి చెప్పుకో. అడుగక అస్త్రశస్త్ర విధులు నెడదూపకు నీ ప్రతాపము. ఓరి గంధర్వ, వీరుడు కానా ఇటు వచ్చాము. ఈ అడవులు, నదులు, సముద్రములు, పర్వతములు ఇవన్నీ భగవంతుని సృష్టిలో కలిగినవి. సర్వులు తిరగవచ్చు. మీరు మేము అనే భేదం లేదు. అలాంటి మాటలతో నీకు పని లేదు. నీకు శక్తి ఉన్నా జయించు, లేదా తల ఉంచు అని అన్నప్పటికీ గంధర్వుడు పట్టరాని కోపంతో, ఓరే దుర్మార్గుడా, నన్ను ఎదిరించని నిన్ను చంపి తీరుతాను, కాచుకో అంటూ దూరం ఆలోచించలేక ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ గంధర్వుని మీద. గంధర్వుడు ఆ బాణ ధాటికి తాళలేక స్పృహ తప్పి నేల కూలినాడు. గంధర్వుని భార్య అయిన కుంభీరస ఆ దృశ్యమును చూసి భయకంపితురాలై గడగడా వణకుచూ పాండవులను సమీపించి చేతులు జోడించి, మహాత్ములారా, నా భర్తను చంపి నా బ్రతుకును అంధకారం చేయకండి. భర్త లేని దుర్భరమైన జీవితాన్ని నేను భరించలేను, సహించలేను. లేదా నన్ను కూడా తనతోనే అంతం చేయండి అని విలపిస్తున్నది కుంభీరస. ఇంతలో స్పృహ తప్పిన గంధర్వుడు లేచి పాండవులను పరికించి వినమ్రుడై చేతులు జోడించి, మహాత్ములారా, కామాంధకారంలో ఉండి వీరాధి వీరుడైన పాండవులని తెలుసుకోలేక మిమ్మల్ని తూలనాడినాను. ఏ అస్త్రముతో నన్ను మూర్ఛునందించుతురో ఆ అస్త్రాన్ని నాకు ఇవ్వమని మనసారా మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా వద్దనున్న కామాశ్వములను మీరు తీసుకోండి అని వేడుకున్నాడు అంగారపర్ణుడు. దయామయుడైన అర్జునుడు జాలిపడి, గంధర్వ, బాధపడకు అని అస్త్రం ఉపదేశించి వృక్షము క్రింద తపమాచరించుచున్న ధౌమ్యుల వారి యొక్క పురోహితత్వాన్ని స్వీకరించి పాంచాల నగరమునకు వెళ్లి పాండవులు బ్రాహ్మణుల వేషంతో కాలం గడుపుకుంటూ ఉన్నారు కుంభకారుని ఇంటిలో. ఇలా ఉండగా ద్రౌపది స్వయంవర వార్త విని అనేక మంది రాజులు కళింగ, కర్ణాట, విరాట, మగధ, మాళవ, నేపాళ, భూపాల, వచ్చల, కొంకణ, మద్ర, పౌండ్ర, సౌరాష్ట్ర, గాంధార, అనేక రాజ్యముల నుండి వస్తున్న రాజన్యులను చూచి ద్రుపద మహారాజు ఉత్సాహంతో, సంతోషంతో మర్యాద చేస్తూ ఉన్నాడు. అందరూ ఆశీనులై ఉండగా అందాల రాసినటువంటి ద్రౌపదీదేవి సర్వాభరణములను అలంకరింపజేసుకుని పుష్పమాల చేరను గైకొని ముచ్చటైన నడకతో చూచువారికి మిరుమిట్లు గొల్పుచూ అన్నగారైన దృష్టజ్ఞుడితో సభకు వచ్చి, అన్నయ్య, అన్నయ్య, వారందరూ ఎవరో చెప్పన్నయ్యా అన్నది. అమ్మా, అటు చూడు తల్లి, దుర్యోధన, దుశ్శాసన, దుర్ముఖి ప్రముఖులు,
వారి ముందు కర్ణ, శల్య, జరాసంధ, భూరశ్రవ, అశ్వత్థామ, సోమదత్తాదులు. ఇదిగో ఇటు చూడమ్మా, సుమిత్ర, సుకుమార, సుశేన, శిశుపాల, భగదత్త, పౌండ్రక, వాసుదేవాదులు. ఇదిగో ఇటు చూడమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ, బలరామాదులు, ఇంకా అనేక మంది వచ్చి ఉన్నారు తల్లి అని దృష్టద్యుమ్నుడు చూపుతుండగా, ఇంతలో విజయుడు భీముడు తల్లి దగ్గర సెలవుంది బ్రాహ్మణ వేషములతో నేరుగా సభలోనికి వెళ్లి బ్రాహ్మణుల వరుసలో వెళ్లి